హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక సిచ్యువేషన్ గురించి డిస్కస్ చేసుకోవడానికి అని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం. అల్లు అర్జున్ గారికి ప్లస్ అక్కడ జరిగిన తొక్కిసలాటకి ఎలాంటి సంబంధం ఉంది అనేది మనం ఇప్పుడు మాట్లాడదాం, తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు పోలీసు వాళ్ళు ఆయన మీద బిఎన్ఎస్ సంబంధించి 105 అండ్ 118 సెక్షన్ల కింద కేసు నమోదు అయితే చేశారు. సో ఇవి నాన్ బెయిలబుల్ వారెంట్ అని కూడా చెప్తున్నారు. సో అదే కాకుండా థియేటర్ యాజమాన్యంపై కూడా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడం అయితే జరిగింది. ఈ కేసుకు సంబంధించిన 7గురిని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు అల్లు అర్జున్ గారిపై చిక్కడపల్లి పోలీసులు పెట్టిన కేసుని కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ గారు హైకోర్టుకి పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అసలు సంధ్యా థియేటర్లో ఏం జరిగింది అది ఇప్పుడు తెలుసుకో. అల్లు అర్జున్ గారు కథానాయకుడిగా సుకుమార్ గారు రైటింగ్స్ అండ్ డైరెక్షన్లో వచ్చినటువంటి పుష్ప 2 ది రూల్ అనే మూవీని ఈ డిసెంబర్ 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే దానికి ముందు రోజు అంటే 4వ తారీఖు బుధవారం రోజు నైట్ 9:40 పలు చోట్ల ప్రీమియర్ షోలని వేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఆ ప్రీమియర్ షోలకి అల్లు అర్జున్ గారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వకుండా వాళ్ళు అక్కడికి రావడం వల్ల తొక్కిసలాట జరగడం జరిగింది. ఆ తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్కి చెందినటువంటి రేవతి అనే మహిళ అక్కడికక్కడ ఊపిరాడగా చనిపోవడం జరిగింది. అలానే ఆవిడ కుమారుడైనటువంటి శ్రీతేజ అపస్మారక స్థితిలో అతన్ని సిపిఆర్ చేసి వాళ్ళని వెంటనే హాస్పిటల్కి హుటాహుటిన తరలించడం జరిగింది. బుధవారం రాత్రి 9:40 ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షోని కూడా అక్కడ వేయడం జరిగింది. ఆ థియేటర్కి అధిక మొత్తంలో అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కూడా రావడం జరిగింది. అభిమానులతో పాటు ఆ సినిమాలో నటించినటువంటి కీలక నటీనటులు ఆ థియేటర్కి వస్తున్నారనే విషయాన్ని పోలీసులకు ఎట్లాంటి సమాచారాన్ని ఇవ్వకుండా అక్కడికి రావడం జరిగింది. దానివల్లే తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా థియేటర్ యాజమాన్యం కూడా ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదని పోలీసులు చెప్పడం జరిగింది. యాజమాన్యం కూడా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలను తీసుకోకుండా రాత్రి 9:40 వ్యక్తిగత భద్రతా సిబ్బందితో అల్లు అర్జున్ గారు ఆ యొక్క థియేటర్కి రావడం జరిగింది. ఆ తర్వాత ఆయనతో ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేట్ సిబ్బందులు ఉన్నారో సెక్యూరిటీ సిబ్బందులు ప్రేక్షకుల్ని అదుపు చేసే సమయంలో ప్రైవేట్ భద్రతా సిబ్బందులు తోపులాట జరగడం జరిగింది. ఆ తోపులాటలో ఒకరినొకరు తోసుకోవడంతో ఈ యొక్క సంఘటన జరిగింది అనేది కీలకంగా తెలుస్తున్నటువంటి విషయం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ గారికి 14 రోజుల రిమాండింగ్ని విధించిన నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ని తరలించారు. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై వాదించినటువంటి నిరంజన్ రెడ్డి గారు ఒక్క విషయం క్లియర్గా చెప్పడం జరిగింది. అదేంటంటే డిసెంబర్ 4న బుధవారం 9:40 అల్లు అర్జున్ గారు అక్కడికి వస్తున్నారు అనే విషయాన్ని యాజమాన్యం మరియు నిర్మాతలు పోలీసులకు ముందుగానే సమాచారాన్ని ఇచ్చారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది, ఆయన వెల్లడించడం జరిగింది. మరింత సమాచారం తెలిసిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండే ఐరా మీడియా.